శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. యకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. జ్యోతిష్యం చెప్పాలి అంటే జ్యోతిష్యం ఎవరి వల్ల జరుగుతుంది అనేది తెలియాలి. యకర్త, కర్త అనేవాడు ఎవడు? జగతాం భర్త, జగతిని మొత్తాన్ని భరించేవాడు భర్త, జగతిని మొత్తాన్ని పోషిస్తున్నాడు. యకర్త జగతాం భర్త. సంహర్త, అందరినీ సంరక్షించేవాడు సంహర్త. మహసాం నిధి, ప్రపంచం మొత్తానికి అవసరమైనవన్నీ కూడా ఇచ్చి దాచి మనం గనక ఒక నెలకో సంవత్సరానికో బియ్యము, పప్పు, ఉప్పు, చింతపండు అన్నిట్లా చేకూర్చి పెట్టుకుంటామో ఈ ప్రపంచమందు ఉన్నటువంటి జీవరాశులు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. వీటన్నిటికీ తగిన ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి, నిధి లాంటి వాడు. ప్రణమామి తమాదిత్యం, నమస్కారం చేస్తున్నా. నేను ఈ జ్యోతిష్యం చెప్పడానికి నాకు ఆ వాక్కునివ్వమని ఆయన్ని ప్రార్థించి ఇప్పుడు 2025 సంవత్సరం మే నెల తులారాశి 7వ రాశి తులారాశి ఫలితాలు. తులా వృషభయోర్ భృగు. ఈ తులారాశికి 5 గ్రహాలు బాగున్నాయి. ఈ 5 గ్రహాల వల్ల చాలా మంచి టైము, చాలా మేలు జరుగుతుంది. అయితే శని వల్ల మోటార్ ఫీల్డ్ వాళ్ళకి, ఇనుముకు సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా బాగుంది. బుధుడు బాగున్నాడు. జనరల్ వ్యాపారాలు అన్ని రకాలు, పాత్రలు కావచ్చు, ధాన్యాలు కావచ్చు, ఏ రకమైన వ్యాపారమైనా బాగుంది. తర్వాత గురువు లక్ష్మీ స్థానంలో ఉన్నాడు. మరి గురువు చాలా బాగున్నాడు. విద్య, ఉద్యోగం, విదేశయానం ఇవన్నీ కూడా బాగున్నాయి. మరి రాశి వాళ్ళకి కుజుడు బాగున్నాడు. ఆస్తులు కొనడానికి అవకాశం ఉంది. కేతువు బాగున్నాడు. మంచి జ్ఞానం కలుగుతుంది. ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంది. అయితే బాగుండను కూడా కొన్ని చూసుకోవాలి. ఎందుకంటే శుక్రుడు బాగలేడు. ఎట్లా ఉందంటే చాలా కొన్ని రకాలు చెబుతారు, ఆ మాట మైండ్కు రావట్లేదు. బంగారం అంటే కోమటి, సంగీతము చేత బేరసారము లుడిగెన్నని. అంటే నేను కోమట్లని విమర్శిస్తున్నాను అనుకోవద్దు. దాదాపు వాళ్ళ గొంతు కొంచెం గండ్ర గొంతుగా ఉంటుంది, మెత్తగా ఉండదు. వాళ్ళు సంగీతం పాడటం అంటే కష్టం. నాకు కూడా కొంచెం గండ్ర గొంతు. నాకు కూడా సంగీతం మీద ధ్యాస. నేర్చుకుంటే నాటకాల్లో కొన్ని వేషాలకే పనికొస్తాం. ఏ రాముడో కృష్ణుడో అట్లాంటి వేషాలకి పనికిరాం. అదే కావాలని కోరుకుంటే సంగీతం నేర్పేవాడు డబ్బులు తింటాడు, మనం దాంట్లో రాణించాం, మనం చేసే వృత్తి పోతుంది. అట్లాగే బంగారం అంటే కోమటి, సంగీతము చేత బేరసారములు అడిగినని. ఇప్పుడు రవి బాగాలేడు. తర్వాత శుక్రుడు బాగాలేడు. ఈ శుక్రుడు బాగుండకపోతే సంగీతము చేత బేరసారములు అడిగినని చెప్పిన మాట ఏంటంటే, శుక్రుడు బాగుండకపోతే పరాయి స్త్రీ ఎంతో అందగత్తెలా కనబడుతుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, ఈ రాశి వాళ్ళకి బాగుంది, శుక్రుడు బాగాలేడు. ఎప్పుడు కూడా మానవుడికి ఒక రకం కాదు. మరి జూదం, స్త్రీ వ్యామోహం, తర్వాత దురాగతమైన సంపాదన, అంటే జూదము, మత్తు పదార్థాలు, పరస్త్రీ వ్యామోహం, ఈ మూడింటి వల్ల మనిషి
పూర్తిగా పాడైపోవడానికి అవకాశం వస్తుంది. శుక్రుడు బాగుండకపోయినట్లయితే పెళ్ళయి పిల్లలు పుట్టి కనీసం 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా పరాయి స్త్రీ తంటసపడి భార్యాపిల్లలతో విరోధం వచ్చి భార్యాపిల్లలతో సంబంధాలు తెగిపోయి పరాయి స్త్రీతో ఉండి వీడి సంపాదన మొత్తం తినేసేసి ఈ రెండో వచ్చిన ఆమె వీడిని వదిలేసి అటు ఉన్న ఆమెతో మొదటి ఆమెతో సంబంధం లేకుండా తర్వాత వచ్చిన ఆమెతో సంబంధం లేకుండా కన్న పిల్లలతో సంబంధం లేకుండా కేర్ ఆఫ్ ప్లాట్ఫారం అయిన వాళ్ళని మీరు చాలామందిని చూచి ఉంటారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా విశ్వామిత్రుడు లాంటి వాడు పరస్త్రీ వ్యామోహంతో దెబ్బతిన్నాడు. మరి ఇటువంటివి చాలా సమస్యలు వస్తాయి. పరస్త్రీ వ్యామోహంతో రాముడు మరణించాడు. ఇటువంటివన్నీ కూడా జరగటానికి ఏంటి రావణుడు పరస్త్రీ వ్యామోహంతో రాముడు అంతరించిపోయినాడు. రాముడు లాంటి గొప్ప మంత్రశాస్త్రపరుడు, వేద విద్వాంసుడు, దైవభక్తిపరుడు, సకల శక్తి సంపన్నుడు రాముడు లాంటి వాడు ఎవడు లేడు. అటువంటి వాడు పరస్త్రీ వ్యామోహంతో చివరికి కడుపులో అమృత భాండం ఉంది, దాన్ని ఎవరూ చంపలేరు, అమృత భాండాన్ని ఎవరూ కొట్టలేరు. ఆఖరికి సోదరుడైన తమ్ముడితో కూడా విరోధం పెట్టుకొని మరి స్త్రీ సీతామ్మవారు ఎవరంటే భూమి యందు ఉద్భవించింది, సాక్షాత్ భూదేవత లాంటి ఆమెతో వైరం పెట్టుకుంటే మరి విభీషణుడు అన్నా నీకు ఇది తప్పు తగదు, ఆమెకే మనకు చాలా దూరం ఉంది, దీనివల్ల ఇబ్బంది పడతామని చెబితే తమ్ముడితో కూడా విరోధం పెట్టుకొని చివరికి వంశమే నాశనమైపోతుందని భయపడి రాముడి దగ్గరికి వచ్చి ఆయనకు ప్రాధేయపడి కడుపులో ఉన్న అమృత భాండాన్ని తెలియపరిస్తే ఆ కడుపులో కొడితే రావణుడు చచ్చిపోయినాడు, మరణించాడు. సీతామ్మవారిని రాముడు తీసుకుని వెళ్ళాడు. పరస్త్రీ వ్యామోహం వల్ల, జూదం వల్ల ధర్మరాజు పరస్త్రీ వ్యామోహంతో రావణుడు అంతరించాడు. అందువల్ల ఇటువంటి సమయంలో పరస్త్రీ వ్యామోహం రావచ్చు. దాని నుంచి బయటపడటానికి జాగ్రత్త పడటం మంచిది. మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఏమాత్రం తేడా వచ్చినా మిమ్మల్ని నీవు చేసిన తప్పుకి నిన్ను భగవంతుడు కూడా బాగు చేయలేడు. కాబట్టి ఉన్నదంతా నీ చేతిలోనే ఉంది. నీ మనస్సు ధర్మం ఏమిటి అధర్మం ఏమిటి, చెయ్యతగిన పని ఏమిటి చెయ్యతగని పని ఏమిటి, నీ మనస్సు చెబుతూనే ఉంటుంది. మరి 60 ఏళ్ళ వాడు పరస్త్రీ వ్యామోహానికి పోతే మరి పరస్త్రీ సాంగత్యం చేయగలిగినటువంటి వయస్సు నీదా? నీకు అది అవసరమా? నీకు అది అవసరమైన వయస్సా? ఇన్ని తెలిసి కూడా పరస్త్రీ వ్యామోహంతో నశించిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ టైంలో ముందు మీ జాతకం చూపించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. ప్రతి వాళ్ళకి కాలసర్ప దోషం, ప్రతి వాళ్ళకి కుజ దోషం. ఇది దేనికి వస్తుంది? జాతకం చూడగానే నీకు కాలసర్ప దోషం ఎందుకు వచ్చిందయ్యా? పావును చంపితే వచ్చింది కాలసర్ప దోషం. ఎవరిని చంపినా కాలసర్ప దోషం రావట్లే, పావును చంపితే కాలసర్ప దోషం ఉంది. మరి ఇట్లాంటివి చేయటం వల్ల పాముని చంపితే 7 జన్మాలు 7 14 జన్మాలు కాలసర్ప దోషం వస్తుంది. అందువల్ల ఈ దోషాల నుంచి బయటపడాలి, అందరం మంచిగా బతకాలి. హిట్లరు
ప్రపంచాన్ని గెలవాలని యుద్ధం చేసి చివరికి శవాన్ని తీసుకెళ్లే రోజు ఆ చేతులు బయట పెట్టుకున్నట్ట. క్రిస్టియన్స్ బాక్సులా కాబట్టి బాక్సులో పెట్టి పైన మూసేస్తారు. 2 చేతులు ఇట్లా జాపాడు. వాడికి ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. ఉన్నదేంటే పాపం, పుణ్యం లేదు. నీ పుణ్యమైన ధారమని చేయి జాపాడు. కాబట్టి పాపం చేయటం ఎందుకు, పుణ్యం చేయమని ధారమని అడగటం ఎందుకు? అది లేకుండా ఉండాలంటే ఒక్కటే చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. అన్నదానము కన్నా అధిక దానము లేదు. తల్లిదండ్రుల కన్నా దైవమేరి. అన్నదానం చెయ్యి, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూడు. తల్లిదండ్రుల కన్నా దైవమేరి. సత్యశీలత కన్నా జగతి తపం వేరి. సత్యం పలకటం. శీలత అంటే ఆడ మనిషి స్త్రీ పురుష వ్యామోహం, మగ మనిషి స్త్రీ వ్యామోహం. ఇది శీలత. సత్యశీలత కన్నా జగతి తపం వేది. జగతిని తపస్సు ఇంకోట్లేదుట. దయ కంటే ఎక్కువ ధర్మమేది. ప్రతి జీవరాశి యందు దానికి కష్టం వచ్చినప్పుడు దయ చూపించడమే ధర్మం. దయ కంటే ఎక్కువ ధర్మమేది. సుజన సంగతి కన్నా చూడలాభం ఏది. మంచిని చూడటం వల్ల వచ్చే లాభం ఇంకోటి లేదుట. సుజన సంగతి కన్నా చూడలాభం ఏది. క్రోధంబు కన్నా శత్రుత్వం ఏది. క్రోధం పెట్టుకొని వాడిని ఏదో చెయ్యాలనుకొని చేయటం అంత నీచమైన పని ఇంకోట్లేదు. అంగనామణి కన్నా భిన్నవమణి ఏది. ఆడ మనిషిని మించిన మణి ఇంకొకటి లేదుట. అందువల్ల నీ భార్యను భార్యగా చూడు, చెల్లెలు చెల్లెలుగా చూడు, పర స్త్రీని తల్లిగానో చెల్లెలుగా చూడు. అంగనామణి కన్నా అభినవమణి ఏది. రుణము కంటేను నరునకు రోగం ఏది. అప్పుంటే ఆ రోగాన్ని మించిన రోగం లేదు. రుణము కంటేను నరునకు రోగం ఏది. ధరణి అపకీర్తి కంటేను నరకం ఏది. వీడు దుర్మార్గుడు అనేటువంటి పేరు కంటే నరకం ఇంకోట్లేదు. ధరణి అపకీర్తి కంటేను నరకం ఏది. సర్వదా కీర్తి కంటేను స్వర్గం ఏది. నీకు కీర్తి, నువ్వు మంచి పని చేస్తే కనబడ అయ్యా నమస్కారం అంటాడు. దానంత స్వర్గం ఇంకోట్లేదుట. ఇది ప్రవర్తన ప్రతివాడికి కావాలి. జ్యోతిష్యం కానీ, దేవతా పూజలు కానీ, వీటన్నిటికంటే తల్లి, తండ్రి, గురువు, దైవం ఇవి సక్రమంగా ఉంటే భార్యకి భర్త దైవం, భర్తకి భార్య దైవం. ఈ రకమైన ప్రవర్తన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి కష్టము రాదు, నష్టము రాదు. నాబోటి వాడు చెప్పాల్సిన పని లేదు. స్వస్తి.